మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవాలనియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయకాల సమయంలో చూడడానికి వచ్చినటువంటి స్త్రీలు యేసుక్రీస్తును తిరిగి లేచి ఉన్నాడని వారు ఆ సంగతి తెలుసుకున్న తరువాత ఆ విషయాన్ని వెళ్ళి శిష్యులకు తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులుగా ఉన్నటువంటి శిష్యులందరికీ ఈ వార్తని మొట్టమొదటగా ఈ స్త్రీలు చెప్పడం జరిగింది. అపోస్తులకే అపోస్తులయ్యారు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నిజంగా సర్వసాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులు ఈ ప్రపంచాన్ని కదిలించారు. ఆ అపోస్తులకి ఈ వార్త మొట్టమొదటగా చెప్పినటువంటి వారు ఈ స్త్రీలు. నిజముగా యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలోను ఈ జీవన విధానంలోనూ ప్రారంభం నుంచి ముగింపు వరకు పునరుత్థానం అనంతరము కూడా మొట్టమొదటగా ఈ స్త్రీల పాత్ర చాలా విలువైనది, అమోఘమైనది. ఈ రోజున స్త్రీలుగా ఉన్నటువంటి వారు, పురుషులుగా ఉన్నటువంటి వారు దేవుని యందలి ఆసక్తి కలిగి మన పాత్ర కూడా గొప్పదిగా ఉండాలని, అనేక మందిని కదిలించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.